మిత్రమా, నేను జీవితంలో పొద్దున ప్రతిరోజు పొద్దున్న లేచినప్పుడు అనుకుంటా 100% నేను గెలుస్తాను నమ్మకంతో కాన్ఫిడెన్స్ ఉంటా ఏ పని చేయాలనుకున్నా. కానీ ఎందుకో తెలియదు, సాయంత్రం అయ్యేలోపు ఆ కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. అరే గెలుస్తాను లేదన్న ఆలోచన నాలో వస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అవుతుందని. ఒక్కసారి నేను ఆలోచించినప్పుడు ఏమైందంటే నాలో ఓవర్ థింకింగ్ వచ్చింది. అంటే నేను చేయాలనుకున్న పనిని ముందే ఆలోచిస్తాను, దాంట్లో వచ్చే లాసులు నష్టాలు, అసలు నేను పని చేస్తాను చేయనని పని గురించి ముందే ఆలోచిస్తామట. ముందు ఆలోచించి ఆ ఓవర్ థింకింగ్ వల్ల పని కూడా చక్కగా చేయండి. అందుకే అప్పుడు నాకు అర్థమైంది ఈ ఓవర్ థింకింగ్ అనేది మరియు నెగిటివ్ థింకింగ్ అనేది నేను మర్చిపోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగుతా ముందుకెళ్తా గెలుస్తా అని నేను అనుకున్నా. మీకు కూడా ఇలా అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ నెగిటివ్ థింకింగ్ ఎలా వదిలేయాలంటే, ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు బయటికి వెళ్తాము, చిన్న బండి మీద నుంచి పడి చిన్న దెబ్బ వెళ్తుంది. అప్పుడు ఏమనుకోవాలంటే అమ్మ చిన్న దెబ్బ తగిలి మంచిగా అయిందిరా బాబు అంతే అనుకోవాలి తప్ప అరే నేను పొద్దున ఈరోజు స్నానం చేయలేను, అరే ఈరోజు ఓల్ముఖం చూసినని, అరే నేను చేసి పని వేస్ట్ రా, ఈ పని చేస్తే నెగిటివ్ థింకింగ్తో ఈ పని నాకు కాదురా, అరే బండి మీద పడ్డానుకో నాకు ఈ పని కాదు, ఈ పని ఫెయిల్ అవుతుంది అనుకొని అట్లా అనుకోవద్దు. అరే ఈ అమ్మ ఇంకొద్దిగా ముందుకు పోతే పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కావచ్చు, రాబాయి అమ్మ లారీ పీరి గుర్తుండే కావచ్చు, ఇప్పుడు చిన్నగా ఈ కుక్కటం వచ్చి పడి కాలు దెబ్బ తగిలిందని ఇలా పాజిటివ్ థింకింగ్ తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళినావు అనుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు మిత్రమా. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ వల్ల మనం చేయాలనుకునే పని చక్కగా చేయలేకపోతాం, ముందుకు వెళ్ళాం. అందుకే ఈ రెండింటిని వదులుకున్నాం అనుకో జీవితంలో ముందుకు ఎదుగుతావు, అలాగే ముందుకు వెళ్తావు, 10 మందికి ఉపయోగపడేలా ఉంటావు. ఈ నెగిటివ్ థింకింగ్ మర్చిపోవు.